హాయ్ అండి. అందరికీ నమస్కారం. తులారాశి వారికి 9, 10, 11, 12 తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. తులారాశి వారికి జూలై 9, 10, 11, 12 తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదృష్టం తలుపు తడుతుంది. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక 10 నిమిషాలు ఈ వీడియోను కనుక ఓపికగా వినడం వలన ఈ వీడియో ద్వారా మీకు విలువైనటువంటి సమాచారం, ఎన్ని పనులు ఉన్నా సరే ఒక 10 నిమిషాలు ఈ వీడియో వినండి. అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని పూర్తిగా వినగలుగుతారు. ఎందుకంటే అసలు ఈ 4 రోజుల్లో మీకు ఏం జరగబోతుంది ఏంటి అన్నటువంటి గొప్ప విషయాలు ఈ వీడియోలో చక్కగా చెప్పబడి ఉంటాయి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే అదృష్టం, ఐశ్వర్యం. అంటే మీరు అదృష్టవంతులని మీకు రాశి పరంగానే మీ యొక్క జాతకం పరంగా కానీ మీరు అదృష్టవంతులని చెప్పి క్లుప్తంగా చెప్పబడింది. కాబట్టి తులారాశి వారు పురుషులు లేదా స్త్రీలు అవ్వచ్చు, చాలా చాలా అదృష్టవంతులు. ఎంతో అదృష్టం ఉంటేనే మీరు ఈ జన్మలో తులారాశిలో పుట్టారు అని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని అంటే మీరుండేటటువంటి ప్రతి దగ్గర కూడా, ప్రతి ప్లేస్లో కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం ఉంటుంది. జనానికి మిమ్మల్ని చూసినప్పుడు ఒక ఆనందము, సంతోషము, ఆసక్తి మీ వైపు అలాగే చూడాలని మీరు ఉన్నారు. ఇక చాలు అనేటటువంటి భావన, ఇలాంటి ఒక ధైర్యం, మనసుకు శాంతి, ఇలాంటివన్నీ కూడా లభిస్తాయి. మిమ్మల్ని చూసినప్పుడు మనుషులకి జీవితంలో ఏదో ఒక సాధించిన ఫీలింగు. ఒక పని అయితే ఇక ఈ పని వాళ్ళకి అప్పచెప్పాం, ఇక మనం ఆలోచించాల్సిన పని లేదు అని ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరికి సపోర్టింగ్గా, ఒక ధైర్యంగా, ఒక ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మీరు తులారాశి వారు ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తులారాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు. వారి యొక్క రూపం, తెలివి, మాట అవ్వచ్చు, వారి యొక్క గుణం అవ్వచ్చు, వారి యొక్క పొగరు అవ్వచ్చు, ఇలా ప్రతిదీ కూడా జనానికి ఎంతో నచ్చుతాయి. అలాగే ఈ తులారాశి వారిని ఎంతగానో అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. అయితే ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి మీరు 2 రోజులు బాగా బిజీగా ఉండటం, ఒక్కరోజు విశ్రాంతిగా, సంతోషంగా కుటుంబంతో గడపడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా మరి ఈ 2 రోజుల్లో ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు జరుగుతాయి? ఎవరినైనా కలవటం కానివ్వండి, ఎవరితోనైనా గొడవలు కానివ్వండి, ఇలాంటివి ఏదన్నా జరుగుతాయా? నచ్చిన వారి విషయంలో మీ జీవితం ఎలా ఉంది? భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎలా ఉంది? ఏంటి? ఇలాంటివన్నీ కూడా ఈ తులారాశి వారి గురించి ఈ 4 రోజుల్లో జరగబోయేటటువంటి మార్పులు, చేర్పులు, అలాగే మీ గురించి కొన్ని పరిహారాలు కూడా ఉంటాయి. చిన్న చిన్నవే, సింపుల్. వాటికి అసలు మీరు చేయాల్సిన పని ఏమి? చాలా సింపుల్ పరిహారాలు. అవి చేసుకుంటే మీకు జాతక దోషాలు, నరదిష్టి ఇవన్నీ కూడా పోతాయి. ఇక ఈ తులారాశి వారు వచ్చేటప్పటికి ఈ 4 రోజులు కూడా చాలా బిజీగా ఉంటారు. అసలు ఈ తులారాశి వారు ఎప్పుడూ కూడా బిజీగా ఉంటారండి. ఎవరో కొంతమంది మాత్రమే ఖాళీగా ఉండవచ్చేమో, కానీ గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేకపోవటం వలన మనం చూసుకున్నట్లయితే ఈ తులారాశి వారు ఎప్పుడూ కూడా బిజీగా ఉంటారు. అసలు ఖాళీగా ఉండటం వాళ్ళు ఇష్టపడరన్నమాట. అలా ఖాళీగా వాళ్ళు కూర్చోరు. ఎవరన్నా ఖాళీగా పని పాట లేకుండా కూర్చుంటే ఎవరినైనా అలాంటి వాళ్ళని కూడా వాళ్ళు ఇష్టపడరన్నమాట. వాళ్ళకి పనిలో
లక్ష్మీదేవి ఉంటుంది. కష్టపడాలి, సంపాదించుకోవాలి, జీవితంలో ఒక స్థాయికి రావాలి అని చెప్పేసి అలాంటి సంకల్పాలతో ఉంటారు. కాబట్టి జనం ఎదుటివారు కూడా అలాగే ఉండాలి. ఎదుటివారు కూడా ఎవరైనా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. కానీ ఒకరి దగ్గరికి వెళ్ళి అంటే అడుక్కోవలసినటువంటి పరిస్థితి అనేది ఎవ్వరికి ఎప్పుడూ రాకూడదు అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. కష్టంలోనూ సుఖం ఉంటుంది అని చెప్పేసి నమ్మేటటువంటి వ్యక్తులు ఈ తులారాశి వారు. అలా వీరు ఎప్పుడూ కూడా చేసిన దానికన్నా కూడా ఇంకా ఇంకా కొంచెం ఎక్కువగా కష్టపడి అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు ఎలాగైతే చక్కదిద్దుకోవాలో అలాగే ఒంట్లో వయసు, ఓపిక, తెలివి ఉన్నప్పుడే మనం జీవితంలో ఒక స్థాయిలోకి వచ్చి సెటిల్ అయిపోవాలి. ఇక ఎవ్వరి మీద ఇప్పుడు కానీ లేదా భవిష్యత్తులో కానీ మన కుటుంబానికి మనకంటూ ఎలాంటి బాధ అనేది ఉండకూడదు అని చెప్పేసి బాగా గట్టిగా కష్టపడుతూ ఉంటారు. ఆ కష్టం ఏంటంటే ఇష్టంగా చేస్తూ ఉంటారు కాబట్టి వారికి కలుసుబాటు కూడా బాగా ఉంటుందన్నమాట. అసలు ఈ తులారాశి వారు అంటేనే మామూలుగా అదృష్టవంతులు. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం వీరికి పుష్కలంగా ఉంటుంది. వీరు పూజలు కూడా ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటారు. అంటే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఏదైనా వ్యాపారం పని మీద వెళ్ళేటప్పుడు కానీ వీరు ఇంట్లో అవ్వచ్చు, వ్యాపార స్థలంలో అవ్వచ్చు, ఖచ్చితంగా దీపారాధన చేసుకొని వీరి ఇంట్లో నుంచి వెళ్తారన్నమాట. దైవాన్ని బాగా నమ్మేటటువంటి వ్యక్తులు, పద్ధతుల్ని, సాంప్రదాయాలను బాగా ఇష్టపడేటటువంటి వ్యక్తులు. అలా ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరికి ఎదుటివారు అంటే కోపంగా ఉన్నా లేకపోతే ఎదుటివారి దగ్గర ఏదన్నా ఒకే మాట చెప్పిందే చెప్పటం లేదా బాధలు చెప్పినా ఇలాంటివి ఏంటంటే వారికి నచ్చవు. ఇలాంటి మనుషులతో కానీ మాట్లాడడానికి ఇష్టపడరు. వీరు కష్టపడి ఉంటారు కాబట్టి ప్రశాంతంగా మాట్లాడే మనుషులు, ప్రశాంతమైనటువంటి మాటలు, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారన్నమాట. వీరు మధ్యలో కాస్త మైండ్ రిలాక్స్ కోసం కాస్త వీరు బయట సరదాగా ఉండటం, సరదాగా మాట్లాడుకోవటం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇష్టమైనటువంటి ఆహారాన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఎదుటివారికి ఏదైనా సహాయం చేసే గుణం కూడా వీరిలో చాలా ఉందన్నమాట. అంటే ఎదుటివారు అసలు ఏది చేయకుండా ఖాళీగా ఉండేవారికి కూడా వీరు సహాయం చేయడానికి ఇష్టపడరండి. ఎదుటివారు కష్టపడుతున్నారంటే ఆ కష్టానికి తోడుగా ఇంకాస్త మనం ఒక చెయ్యి అందిస్తే వారు పైకి వస్తారు అన్నట్లుగా వీరు ఎదుటివారికి సహాయం చేస్తారు. కాబట్టి వీరు మీ జీవితంలో ఒక స్నేహితుల రూపంలో లేదా ఒక తెలిసిన వాళ్ళ రూపంలో అవ్వచ్చు. ఇట్లా మీకు ఎలా ఉన్నా కూడా వారిని అస్సలు పొరపాటును కూడా వదులుకోమాకండి. ఎందుకంటే వాళ్ళ సపోర్టింగ్ అనేది మీకు కొన్నాళ్ళ పాటు చాలా అవసరం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ తులారాశి వారి యొక్క స్నేహం, వారితో ఎలాంటి బంధమైనా సరే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ 3 రోజులు వచ్చేటప్పటికి చాలా బిజీగా ఉంటారండి. ఒకరోజైతే ఇట్లా ఫ్యామిలీతో గడుపుతారు. చక్కగా ఒక పండుగ వాతావరణం అవ్వచ్చు. సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉండి ఇష్టమైన వండించుకోవటం, తినటం, చక్కగా మంచి బట్టలు వేసుకోవటం, ఫ్యామిలీతో సమయాన్ని స్పెండ్ చేయటం, ఫ్యామిలీకి తగ్గట్లుగా అనుకూలంగా నడుచుకోవటం, వారికి ఇష్టమైనవన్నీ తెచ్చి పెట్టడం, వారితో కలిసి మాట్లాడటం, వారిని చూసి సంతోషపడటం, ఇలా ఫ్యామిలీతో ఒకరోజు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీ ప్రియులుగా ఈ తులారాశి వారిని మనం చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ కోసమే వారు ఎంత కష్టపడినా, ఎంత ఆలోచించినా ఇదంతా కూడా
ఫ్యామిలీ గురించే చేస్తూ ఉంటారన్నమాట. అయితే వీరి మనస్తత్వం కూడా మంచిదే కాబట్టి బయట కూడా వీరి మీద ఎటువంటి అలా ఇలా అని చెప్పుకోవటాలు అనేవి ఉండవు. అలాగే ఒకరోజైతే ఇష్టమైన ఆహారం తింటూ చక్కగా వారు నలుగురిలో కుటుంబ సభ్యుల మధ్యలో ఉండి సంతోషంగా ఉంటారన్నమాట. ఇక ఆ తర్వాత 3 రోజులు మాత్రం బాగా బిజీగా ఉంటారండి. ఈ 2 రోజులు వారు చేసే వ్యాపారం లేదా ఉద్యోగం కోసం అవ్వచ్చు, బయట తిరగటం, బిజీగా ఉండటం, డ్రైవింగ్ అనేది తప్పనిసరిగా వీరి లైఫ్లో ఉంటుందన్నమాట. డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం ప్రశాంతంగా అసలు వీరికి ప్రశాంతంగా ఉంటారండి. ఎందుకంటే మిగిలిన వ్యక్తుల్లో మనం చూసినట్లయితే ఎదుటివారిలో ఒక్కొక్కసారి మనలోనైనా సరే కొంచెం కంగారు, టెన్షన్స్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ తులారాశి వారిలో కంగారు, టెన్షన్స్ అనేవి చాలా తక్కువ అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఎదుటివారిని కంగారు పడతారేమో కానీ వీరు మాత్రం కంగారు పడరు. చాలా ప్రశాంతంగా బ్యాలెన్స్ కలిగేటటువంటి వ్యక్తులన్నమాట. తులం అంటే తూకం. ఇక్కడ మనం ఎలా వేసినా బ్యాలెన్స్గా ఉంటుంది. వీరి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, సుఖాలు వచ్చినప్పుడు ఏదైనా సరే బ్యాలెన్స్గా ఉండేటటువంటి వ్యక్తులు. కష్టం వచ్చినప్పుడు కృంగిపోరు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు. అలాగే వీరి మనస్తత్వం అనేది అలాగే ఉంటుంది. కాబట్టి ఎవ్వరూ ఎదుటివారు ఏది కూడా వీరిని డిస్టర్బ్ చేయలేరు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి అవసరమైనటువంటి పనుల మీద ఆసక్తి చూపుతారు. అనవసరమైన విషయాల మీద అసలు పట్టించుకోరు. మనకెందుకు, మనకు అవసరం లేదు అని చెప్పేసి అంత ఖాళీ లేదు, అంత తీరిక లేదు అని పక్కకు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇలా ఎక్కువగా కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇంకా మీకు చేసే పనిలో మీకు ఇంకా కలుసుబాటు అనేది ఉంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన మీరు ఎక్కువగా బిజినెస్ ఫీల్డ్లో ఉంటారు. బిజినెస్ ఫీల్డ్లో నిలదొక్కుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈలోపు మీరు చిన్న చిన్న పనులు కూడా చేసుకోండి. అవి రేపు మీకు అనుభవాలుగా మారుతాయి. ఇక ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టేటప్పుడు కానీ ఇలాంటి చోట మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఒక బిజినెస్ లేదా ఒక ఉద్యోగం అవ్వచ్చు, ఎక్కడైనా సరే తప్పకుండా మీరు నెంబర్ 1 స్థాయిలోకి వెళ్ళటం అయితే జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు చేసే వృత్తి, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏదైనా సరే రాజకీయ నాయకులకు కూడా బాగా కలుసుబాటుగా ఉంటుంది. వీరి లైఫ్లో ఒక స్టార్గా ఎదిగేటటువంటి వ్యక్తులు. ఏదైనా సరే నలుగురిలో ఒక గొప్ప స్థాయిలో వీరు కనిపిస్తూ ఉంటారన్నమాట. ఇక పచ్చని వాతావరణం అన్నా, మొక్కలన్నా, చెట్లను పెంచడం అన్నా మీకు బాగా ఇష్టం. కాబట్టి మీరు చక్కగా మొక్కలను పెంచుకోవటం, ప్రతిరోజు మొక్కలకు నీటిని పోయటం ఇలాంటివి కొన్ని ఖాళీ సమయాలలో మీ మైండ్ రిలాక్సేషన్ కోసం ఇలాంటివి చేసుకుంటే ఇంకా మీకు మనసుకు ఒక నూతన ఉద్దేశం అనేది ఉంటుందన్నమాట. మీరు ఆవుకు అంటే గోమాత ఉంటుంది కదా, మన హిందువులు గోవును చాలా ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారన్నమాట. మీరు కూడా గోవుకు పచ్చడి గడ్డిని ఆహారంగా తినిపించడం లేదా అరటి పండ్లను ఆహారంగా తినిపించడం, మీ చేత్తో ఆవుకి ఏదైనా సరే తినడానికి ఆహారంగా మీరు సమర్పించడం వలన క్యారెట్ అవ్వచ్చు, టమాటాలు అవ్వచ్చు, అరటిపండ్లు, ఆకుకూరలు, పచ్చగడ్డి ఇలాంటివి మీరు తినిపించి ఆవును తాకి నమస్కారం చేసుకోవటం వలన మీకు తెలిసి తెలియక చేసినటువంటి ఏదన్నా దోషాలు, పాపాలు, కర్మలు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. ఎందుకంటే గోమాతలో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారన్నమాట. గోమాతను తాకినా కూడా మనకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. ముఖ్యంగా మీ తులారాశి పరంగా గోపూజ అనేది ముఖ్యంగా మీకు తప్పనిసరి. మీకు గోవులు అందుబాటులో లేకపోతే గోగ్రాసం దగ్గరికి కొంచెం గోశాల ఉంటుంది. గోశాల దగ్గరికి వెళ్ళైనా సరే మీరు
ఇలాంటి నియమాలను ఆచరించండి. ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. దైవానికి సంబంధించి ఇంట్లో శుక్రవారం మీ రాశిపరంగా మీ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేయాలి. దీపం వెలిగించడం వలన మీకు శుక్రవారం రోజున ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీరు జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగడానికి లక్ష్మీదేవి యొక్క ఆ తోడు సపోర్టింగ్ అనేది మీకు చాలా అవసరం. కాబట్టి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవటం, అలాగే సోమవారం రోజున మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళటం. ఎందుకంటే మీ దగ్గర శివుడి యొక్క లక్షణాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి శివారాధన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించండి. నరదిష్టి కూడా మీ మీద చాలా ఎక్కువగా ఉందండి. ఆ నరదిష్టి నుంచి బయటపడడం కోసం కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు వేపాకులు వేసుకొని చేసుకోవటం, లేదా కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకొని చేసుకోవటం, అప్పుడప్పుడు తులసి ఆకులను కూడా వేసుకొని చేసుకోవటం, కాస్త పసుపును వేసుకొని చేసుకోవటం, ఇలాంటి నియమాలను చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీకు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి శనివారం రోజున స్వామివారి ముందర పిండి దీపారాధన వెలిగించండి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి, అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా తులసిమాలను సమర్పించండి. శివుడికి మారేడు దళం మీద దీపం వెలిగించండి. శివుడికి ఒక చెంబుడు నీటితో అభిషేకం చేయండి. శివుడు అభిషేక ప్రియుడు అన్నమాట. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి మీ శక్తికి తగ్గట్లుగా మీరు ఇలా చేసుకున్నట్లయితే ఇక అదృష్టం అనేది మీ సొంతం. మీకు తిరుగు అనేదే ఉండదు. ఎంతమంది పని కట్టుకొని వచ్చినా కూడా మిమ్మల్ని ఏ రకంగా కూడా డిస్టర్బ్ చేయలేరు. కాబట్టి మీరు చక్కగా ఇలాంటి నియమాలు అనేవి మీకు బాగా పనికి వస్తాయి. అలాగే ఈ తులారాశి వారికి కోపం అండి. ఒక్కొక్కసారి వీరి కోపం వీరికి శత్రువులను పెంచే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాస్త కోపాలను, ఆవేశాలను అదుపులో ఉంచుకోవడం వలన మీకు ఇంకా భవిష్యత్తుకు బంగారు బాట అవుతుందన్నమాట. చాలా వరకు కూడా ఆలోచించే మాట్లాడతారు, కానీ ఒక్కొక్కసారి అలా కొంచెం ఎక్కువగా కోపం వచ్చినప్పుడు అలాంటప్పుడు కాస్త ఆ ఒక్కటి కనుక మీరు సరిచేసుకుంటే మీకు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందండి. భాగస్వామి విషయంలో సంతోషంగా ఉంటారు. ప్రేమికులకి అనుకూలంగా ఉంటుంది. నచ్చిన వారి చెయ్యిని ఎప్పుడూ కూడా వదిలిపెట్టడానికి ఇష్టపడరన్నమాట. పరిస్థితులు వికటించినప్పుడు తప్ప. అలాగే సంతానం పరంగా కూడా బాగుంటుంది. రాజకీయ నాయకులకి బాగుంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. వివాహ జీవితం కూడా వీరికి చాలా బాగుంటుందన్నమాట. ఇలా అంతేకాకుండా అంతా అనుకూలంగా ఉంటుంది. ఈ 4 రోజులైతే మీకు ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.